బిగ్ బాస్ ఎపిసోడ్ 3కి సంబంధించిన ముచ్చట్లు. హాయ్ గైస్, ఐఎమ్ మంచలి. బిగ్ బాస్ 3వ ఎపిసోడ్ అయితే అయిపోవడం జరిగింది. మరి గడిచిన 3వ ఎపిసోడ్ లో ఏం జరిగింది, అలాగే ఏ కంటెస్టెంట్లు ఎలా ప్రవర్తించారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. 3వ ఎపిసోడ్ మొదలు కాగానే ఆ ఎపిసోడ్ లో 2వ రోజు చీఫ్ ని ఎన్నుకునే మిగిలిన ప్రక్రియతోనే కొనసాగింది. నిఖిల్ అలాగే నయనికలు తీసుకున్న నిర్ణయం పైన సోనియా తన అసంతృప్తి కనపరిచి తన ఒపీనియన్ ని తెలిపింది. కానీ దాని వలన ఇంట్లో కొంత డిస్టర్బెన్స్ అయితే ఏర్పడింది. ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా వారి వారి నిర్ణయాలను ఈ విషయంలో మాట్లాడేసరికి ఇల్లు కాస్త గందరగోళంగా మారి ఫిష్ మార్కెట్ లాగా మారింది. మొత్తానికి అంతా సద్దుమనిగాక అందరూ హ్యాపీగా పడుకున్నారు. ఆ తర్వాత తెల్లవారుజామున పుష్ప పాటతో 3వ రోజు ఇంటిలోని సభ్యులందరూ మేలుకొన్నారు. ఇక ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంట్లోని కంటెస్టెంట్లు వంట చేసుకుని తినటం మరియు విధులను పంచుకోవటం, చిట్ చాట్ వంటివి చేయటం చేశారు. సాయంత్రం ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలు కాగా చీఫ్లు ఎంపిక కాబడిన నైనిక, నిఖిల్, యష్మీలు స్పెషల్ పవర్ పొంది ఎలిమినేషన్ నుండి సేవ్ అయ్యారు. ఆ తరువాత కొనసాగిన ఎలిమినేషన్లు బిగ్ బాస్ కోరిక మేరకు మొదటగా సోనియా, ప్రేరణ, బేబక్క తన కారణాలు చెప్పి ఎలిమినేట్ చేసింది. సోనియా తర్వాత నబీల్, అఫ్రిది, నాగమణికంఠ, బేబక్కలను ఎలిమినేట్ చేశాడు. ఆ తరువాత శేఖర్ బాషా, నాగమణికంఠ, బేబక్కల్ని నామినేట్ చేశాడు. ఇక 3వ ఎపిసోడ్ చివరిలో బేబక్కకి ఎలిమినేట్ చేసే అవకాశం కల్పించగా బేబక్క ఎలిమినేషన్ ప్రాసెస్ లో భాగంగా పృథ్వీరాజ్ మరియు నబీల్, అఫ్రిదీలను ఎలిమినేట్ చేసింది. మొత్తానికి ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ వలన కంటెస్టెంట్లలో కొంతవరకు విభేదాలు రావడం జరిగింది. దానితో రానున్న ఎపిసోడ్లలో కంటెస్టెంట్ల మధ్య పోటీ పెరగడంతో పాటు ఆట కూడా మరింత రసవత్తరంగా మారనున్నట్లు అర్థమవుతుంది. మరి ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ లో భాగంగా మిగిలిన కంటెస్టెంట్లు ఎవరిని ఎలిమినేట్ చేయనున్నారు, ఇక నుండి బిగ్ బాస్ ఆట ఎలా మారనుంది లాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలి అంటే తర్వాత ఎపిసోడ్ కోసం ఖచ్చితంగా అందరం వెయిట్ చేసి తీరాల్సిందే. సో ఇలాంటి బిగ్ బాస్కి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.